ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. నువ్వు ఇచ్చిన గడువు ఇంకా ఉంది కదా, ఈలోపు చెప్తానులే. నాన్న ఒక్క నిమిషం నాన్న. ఏంటి శశి? నాన్న, రిషి మన ఇంటికి రావాలి అంటే వాడితో పాటు సింధు కూడా రావాలి అంటాడు. సింధుని మీరు మా అమ్మ అనుకుంటే పర్లేదు, రిషితో పాటు ఆమెను రమ్మనండి. ఎందుకంటే సంధ్య అమ్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇంకా నాకు అమ్మ అంటూ ఎవరుంటారు ఇంట్లో? సింధు మన ఇంటికి రావాల్సిన అవసరం ఏం లేదు శశి. అమ్మా, నీకు సంతోషం కలిగించే విధంగానే నా నిర్ణయం ఉంటుంది. కాకపోతే నాకు కొంచెం టైం ఇవ్వు. సూపర్ అమ్మి నువ్వు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు యష్ నీ మెళ్ళో తాళి కట్టి నీకు దగ్గరైతే యష్తో సింధుకి ఉన్న భార్య భర్తల సంబంధం పూర్తిగా తెగిపోయినట్టే. వదినా, శశిని నేను స్కూల్లో డ్రాప్ చేసి వస్తాను. శశి, నీ బ్యాగ్ తెచ్చుకోమ్మా, వెళ్దాం. రిషి మనసు మార్చాలి అంటే ఎలా అయినా సరే వాణ్ణి కలుస్తూ ఉండాలి. మంచి మాటలతో వాణ్ణి దగ్గర చేసుకుని సింధుని మెల్లగా దూరం చెయ్యాలి. అమ్మమ్మ, వెళ్దాం పదా. శశి, నేను వస్తా నీతో. రిషిని చూడ్డానికే కదా నానమ్మ నాతో వస్తానంటున్నావు అసలు? అవునమ్మా, రిషి జ్ఞాపకాలు వాడి ఆలోచనలతోనే నాకు రోజు గడుస్తుంది. అసలు ప్రతి క్షణం వాడే గుర్తుకొస్తున్నాడు. ఒక్కసారి వాడిని చూడాలనుంది. సరే నానమ్మ, నాతో పాటు రా, వెళ్దాం. సంధ్య, రిషికి కూడా లంచ్ బాక్స్ కట్టు. నా చేత్తో వాడికి తినిపించి ఎన్ని రోజులైందో. అట్టి దవతా. సంధ్య, వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అవి కూడా పెట్టడం మర్చిపోకు. అట్నే దవతా. అలాగే పప్పన్నంలో కాస్త నెయ్యి కూడా వెయ్యి. కారం తగిలితే వాడు అస్సలు తట్టుకోలేడు. అట్నే వేస్తాను దవతా. చెప్పినవన్నీ పెట్టావా? అన్ని కట్టం దవతా. ఇటువు. పదండి వెళ్దాం. దవతా, రిషిని నేను అడిగానని చెప్పండి. చెప్తానులే. బాయ్ అమ్మా. బాయ్. రిషి రాలేనట్టుంది వదినా. శశి, రిషి ఇంకా స్కూల్కి రాలేదేంటి?
వస్తాడు నానమ్మ, టైం అయింది కదా. మనలాగా తొందరగా రావటానికి ఆ సింధుకి ఏమన్నా కారు ఉందా వదినా? నడుచుకుంటూనో లేదా ఏ ఆటోలోనో వస్తుంది. ఇక్కడే ఉండన్నా, రా. అయ్యో, లే రిషి. బాబు రిషి. రిషి లేనన్నా. దెబ్బ ఏమైనా తగిలిందా నాన్న? లేదమ్మా. దీనికి పిల్లలంటే ఎందుకింత పిచ్చో? సర్లే, ఆ పిచ్చి వల్లేగా శశి ఎక్కడ వాళ్ళ అమ్మకి దగ్గరవుతుందనన్న భయంతో వదిన యష్ని మా యమ్మి మెళ్ళలో తాళి కట్టమంటా ఉండదే. వదినలో ఆ భయం ఉన్నంత వరకే ఇంట్లో మన పాచికలు పారేది. ఇది ఒకందుకు మంచిదే. రిషి రా, వెళ్దాం. దారులు కలిపే గమ్యం ఈ నేలది కాదా, ఆయువు నిలిపే ప్రాణం దేహానిది కాదా, పేగును తెంచి కనిపెంచే ఓ అమ్మకు పుట్టని బ్రహ్మకు తెలిసేనా, నీ తల వంచి విధి ముంచే చేదన్నది నీకి కాలవాటయ్యేనా. ఎంత కుళ్ళో దీనికి. ఇంకా నేను వెళ్తానులే అమ్మా. రిషి, నేను వచ్చేంత వరకు నువ్వు స్కూల్లోనే ఉండు. బయటికి రావద్దు. ఒక్కడివే ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? అలాగే అమ్మా. బాయ్ రిషి. పదండి అటు వెళ్దాం. బాయ్ అమ్మా. బాయ్ బాయ్. ఏ ఆగరా రిషి. రిషి నానమ్మ. రిషి నాన్న. రిషి ఎలా ఉన్నావు రిషి? నేను బాగున్నాను నానమ్మ. నువ్వెలా ఉన్నావు? నువ్వు లేవన్న దిగులుతో ఉన్నాన్రా. మీ అమ్మ నిన్ను ఎలా చూసుకుంటుందిరా? బాగానే చూసుకుంటుంది నానమ్మ. చాలా బాగా చూసుకుంటుంది నానమ్మ. దాని బొంద అదేం చూసుకుంటుంది నిన్ను బాగా? ఇంతకు ముందు దర్జాగా స్కూల్కి కారులో వచ్చేవాడివి. ఇప్పుడు
ఆటోలో రావాల్సిన దుస్థితి. చూడు ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావో. బాగా చిక్కిపోయావురా. నీకీ నానమ్మ గుర్తుకు రాలేదా రిషి? గుర్తుకొస్తావు నానమ్మా. ఆ సింధుతో ఎందుకురా? నువ్వు మా ఇంటి వారసుడివిరా. మాతో పాటుంటే యువరాజులా ఉంటావు. మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుందిరా. నా మాట విని మాతో పాటు మన ఇంటికొచ్చేయరా. మా అమ్మని కూడా రమ్మని చెప్పండి నానమ్మా, అప్పుడు నేను కూడా వస్తాను. మధ్యలో అదెందుకురా? మీ జీవితాల్లో ఆ సింధు ఉండకూడదనే కదరా నా ఉద్దేశం అసలా. నానమ్మ క్లాస్ టైం అవుతుంది. క్లాస్ టైం అవుతుంది. కన్యాకుమారి ఆ టిఫిన్ బాక్స్ ఇలా ఇవ్వు. ఇదిగో వదినా. రిషి నీకోసం ప్రత్యేకంగా నేనే తయారు చేశాను. నా చేతులతో నీకు తినిపిస్తా. రిషి, నువ్వు క్లాస్లోకి వెళ్ళు. కన్యాకుమారి శేషిని క్లాస్ రూమ్ లో దించురా. అట్నే నేను వదినా. కార్ దగ్గర ఉంటాను. పద శశి. ఏంటే చిటిక వేసి పిలుస్తున్నావు? మర్యాదగా పిలిచే అర్హత పోగొట్టుకున్న వాళ్ళని ఇలానే పిలుస్తారు. ఎంత కర్మ పట్టింది మీకు? నా కర్మ పట్టడం ఏంటి? కాదా? దొంగచాటుగా నా కొడుకుని కలవాలని చూడటం, నన్ను చూడగానే దొంగలా మెల్లగా జారుకోవడం, దీన్ని ఏమంటారు? కర్మన్రా? నా మనవన్నీ నేను కలవడం కర్మ ఎలా అవుతుంది అసలు? ప్రేమ అవుతుంది కానీ. ప్రేమ అనేది మీ ఒక్కరికేనా? ఇంకెవరికి ఉండదా? ఒకప్పుడు నాకు ఏ దుస్థితి అయితే మీరు కల్పించారో ఇప్పుడు అదే పరిస్థితిని మీరెదుర్కొంటున్నారు. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా తిరిగి ఇచ్చే తీరుతుంది. అమ్మ ప్రేమను చంపుకోలేక ఎన్నోసార్లు నేను నా పిల్లల్ని చూడాలని మీలాగే ఇలా దొంగచాటుగా ప్రయత్నించాను. అప్పుడు మీరు ఏం చేశారు? నన్ను మెడబట్టి బయటికి నెట్టేశారు. గుర్తుకు తెచ్చుకోండి, బాగా గుర్తు తెచ్చుకోండి. ఇప్పుడు నా కొడుకుని కలవాలని వచ్చిన మిమ్మల్ని నేనేం చేయాలి? మీరు చేసిన పనే చెయ్యాలా? మీలా నేను చేయను. నాలో సభ్యత సంస్కారం అనేవి ఉన్నాయి. నేను శశికి ఇష్టమైన బెండకాయ కూర పెట్టి తనని నా వైపుకు లాక్కోవడానికి ప్రయత్నించానని మీరు మీ కొడుకు నన్ను నిలదీశారు. నా మాటలో అన్నారు. ఇప్పుడు మీరు చేస్తుందేంటి?
మీ చేతులతో నా కొడుక్కి ప్రత్యేకంగా తినిపించి ఆ సింధుతో ఎందుకురా నువ్వు మా ఇంటికి వారసుడివి, మాతో పాటు ఉంటే యువరాజులా ఉంటావు, మీ అమ్మ దగ్గరుంటే నీ భవిష్యత్తు పాడైపోతుంది అని తప్పుడు మాటలు చెప్పి రిషిని మీ వైపుకి తిప్పుకోవాలనుకోవడం లేదా? మీ మనవడు మీ దగ్గర ఉండాలి కానీ నా కూతురు నాతో రాకూడదు, అంతేనా? రిషి పుట్టిన దగ్గర నుంచి నాతోనే ఉన్నాడే. నువ్వే మధ్యలో వచ్చి వాణ్ణి మాకు దూరం చేసావు. అసలు నేను దూరం చేయడమేంటి? నా పిల్లల్ని నాకు దూరం చేసింది మీరు. రిషి శశికి జన్మనిచ్చింది నేను, అది మర్చిపోకండి. పిల్లల్లో ప్రవహిస్తుంది ఈ అమ్మ రక్తమే. నువ్వు పిల్లలకి ప్రాణం పోసుండొచ్చు, రక్తం పంచుండొచ్చు, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచి పెద్ద చేసింది నేను. పెంచినంత మాత్రాన పిల్లలు మీ సొంతం అయిపోతారా? పేగు బంధం, అమ్మ ప్రేమ బంధం కంటే మీ పెంపకం గొప్పదా? చూస్తూ ఉండండి, ఏదో ఒకరోజు అమ్మతనాన్ని శశి అర్థం చేసుకుని నా దగ్గరకొస్తుంది. అంతెందుకు, యష్ కూడా మళ్ళీ నన్ను అర్థం చేసుకుని నా దగ్గరికి రావచ్చేమో. అమ్మో అమ్మో అమ్మో, అలా జరగచ్చు కదా. అన్నీ మీరనుకున్నట్టే ఎందుకు జరుగుతాయి? కొన్ని నేననుకునేవి జరిగే ఛాన్స్ ఉంది కదా. ఛాన్సే కాదు, జరగచ్చు కూడా. వదినా, ఇదంతా షాకింగ్ న్యూస్ చెప్పేసిందేంటి? శశితో పాటు యష్ కూడా మళ్ళీ తన దగ్గరకు వస్తారని ఎంత నమ్మకంగా చెప్తా ఉండాదే. వదినా, ఆ సింధు అనుకుంటే అది జరిగేదాకా వదలదు. యష్ శశి సింధు దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే నువ్వు ఎంత త్వరగా నీ కొడుకు చేత మా ఎమ్మి మెడలో తాళి కట్టిస్తే అంత మంచిది. ఆలోచించుకో వదినా, ఇక నీ ఇష్టం. పిల్లలు, అందరూ నోట్బుక్స్ ఓపెన్ చేశారు కదా? అయితే నేను స్పెల్లింగ్స్ చెప్తాను, అవి మీ నోట్బుక్లో రాసుకోండి. A for apple. Apple. భలే భలే. శశి, ఏం చేస్తున్నావు? ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాను. అసలు ఈ ఫోన్ ఎక్కడిది? నాదే. ఇది నీకెవరిచ్చారు? కన్యాకుమారి అమ్మమ్మ ఇచ్చింది. స్కూల్కి సెల్ ఫోన్ తీసుకురాకూడదు శశి, తప్పు. తప్పేం కాదు, అమ్మమ్మ చెప్పింది. మనలాంటి వాళ్ళు
ఎక్కడైనా సరే ఫోన్ వాడొచ్చంట. వద్దు శశి, క్లాస్ జరుగుతుంది. టీచర్ చూస్తే నిన్ను అరుస్తారు. ఆ ఫోన్ని బ్యాగ్లో పెట్టేయ్. నేను పెట్టను, కాసేపు ఆడుకుంటాను. వద్దు శశి, నా మాట విను. మ్మ్హ్మ్. ఆ ఫోన్ ఇటు ఇవ్వు. వదులు, నా ఇవ్వు. ఫోన్ ఇవ్వు. వదులు. ఫోన్ బ్యాగ్లో పెట్టు. వదులు, నేనివ్వను. సైలెన్స్. రిషి శశి, ఏంటి క్లాస్ జరుగుతుంటే మీ ఇద్దరు డిస్కషన్? అసలేం జరుగుతుంది అక్కడ? ఆ సెల్ ఫోన్ ఎవరిది? నాదే టీచర్. పిల్లలు సెల్ ఫోన్ స్కూల్కి తీసుకురాకూడదని చెప్పానా లేదా? మాలాంటి గొప్ప వాళ్ళ పిల్లలు ఎక్కడైనా సెల్ ఫోన్ వాడొచ్చు టీచర్. షట్ అప్. క్లాస్కి సెల్ ఫోన్ తీసుకొచ్చిందే కాకుండా ఫోన్ వాడొచ్చని నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఏది ఆ ఫోన్ ఇలా ఇవ్వు. నేనివ్వను. ఇవ్వమన్నానా? నేనివ్వను. నిన్నే. మీ పెద్దవాళ్ళు వచ్చి నాతో మాట్లాడి ఈ ఫోన్ తీసుకెళ్ళమని చెప్పు. నేను ముందే చెప్పాను కదా శశి, టీచర్ చూస్తే అరుస్తారని. నా మాట వినలేదు. అంతా నీ వల్లే. సైలెన్స్. సంధ్య నా మనిషి. ఇంకొకసారి తననేమన్నా అంటే బాగోదు చెప్తున్నాను.